రేఖా ఫౌండేషన్ పేదలకు అండగా నిలుస్తుందని రేఖా చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ బోయినపల్లి రేఖ అన్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడ మండలం అర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వెళ్లిన రేఖకు అక్కడున్నటువంటి భక్తులు నీటి సమస్య విషయమై తెలియజేయగా వెంటనే స్పందించిన రేఖ తాను ఇక్కడే పాఠశాలలో చదువుకున్నానని, ప్రతిరోజు మధ్యాహ్నం ఈ ఆలయానికి పాఠశాల పిల్లలతో వచ్చి మధ్యాహ్న భోజనం చేసేవారమని గుర్తు చేసుకున్నారు. తనకు ఇక్కడ సమస్య తెలుసని వెంటనే స్పందించి ఈ దేవాలయంలో రేఖా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా బోరు వేసి మోటార్ బిగించి ట్యాంకర్ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఆలయంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నమస్కారం, నేను మీ రేఖ బోయినపల్లి. ఈరోజు నేను జాజిరెడ్డిగూడ మండల అరపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వచ్చాను. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. ఈ గుడికి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే నేను పక్కన ఉన్న విజ్ఞాన్ స్కూల్లో 6th to 10th చదువుకున్నాను. 9th క్లాస్ ఒకటి నేను జాజిరెడ్డిగూడ జెడ్పీహెచ్ఎస్ లో చదువుకున్నాను. బట్ 4 years ఇక్కడ చదువుకున్నాను కాబట్టి ప్రతిరోజు మేము భోజనము స్కూల్లో నీళ్లు లేక ఇదే గుడికి వచ్చి భోజనం చేసేవాళ్ళం. ఇంతమంది దాహం తీర్చినటువంటి ఈ గుడి ఈ రోజు నేను దర్శనానికి వస్తే ఇక్కడ భక్తులు చాలా మంది కంప్లైంట్ చేశారు. తాగునీరు లేదు, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా అసలు నీటి సదుపాయం లేదని చెప్పడం జరిగింది. రేఖా చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఈ మధ్యనే 4 గవర్నమెంట్ స్కూల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. అలాగే ఇదే గుడిలో కూడా ఒక వాటర్ ప్లాంట్ తో పాటు బోర్ వేయించి, అసలు నీళ్లు లేవు ఇక్కడ, చేతి పంపు వాటర్ పంపు ఉంది కానీ నీళ్లు లేవు కాబట్టి మెయిన్ ఇక్కడ అసలు బోర్ ఫెసిలిటీ లేదు. ఒక బోర్ వేయించి ట్యాంక్ ఏర్పాటు చేసి ఒక ఆర్ఓ ప్లాంట్ కూడా ఇక్కడ గుడిలో ఫిక్స్ చేస్తాను. దానివల్ల స్వామివారి గుడికి వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ తాగునీరు అందుబాటులో ఉంటుంది. తర్వాత హ్యాండ్ వాష్ కి వాటికి సౌకర్యంగా ఉండేలాగా కూడా వేరే ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం.